రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింహాచలం దుర్ఘటనపై ప్రాథమిక నివేదిక సిద్ధమైంది. ఇక క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన త్రిసభ్య కమిటీ నేడు ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు. మరో నెల రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక అందిస్తామని త్రిసభ్య కమిటీ వెల్లడించింది. మరి ఈ మేరకు సిద్ధమైన ప్రైమరీ రిపోర్ట్ను కూటమి ప్రభుత్వానికి త్రిసభ్య కమిటీ అందజేయనుంది. ఇక ప్రమాదానికి కారణమైన ఆలయ గోడను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా నిర్మించారని కమిటీ సభ్యులు నిర్ధారణకు వచ్చారు. మరి నిర్మాణం అంశంలో ఎవరి అనుమతి తీసుకోలేదని, అలాగే ఆగమ శాస్త్ర సలహాలు కూడా తీసుకోలేదని కమిటీ తెలిసింది. ఇక గోడ నిర్మాణంలో నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందన్నారు. మరి ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు ఫోన్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కన్నబాబు, సింహాద్రి దుర్ఘటనపై నేడు త్రిసభ్య కమిటీ తన నివేదికను సర్కారుకు ఇక అందించనుంది. మరి పూర్తి స్థాయి నివేదిక ఎప్పుడు ఇవ్వనున్నారు? మరి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రచన. ఏదైతే సింహాచల ఘటనకు సంబంధించినటువంటి విషయంపై ఇప్పటికే త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని చెప్పినటువంటి పరిస్థితుల్లో సుమారుగా 2 రోజులు అనంతరం పూర్తిగా కమిటీ తాలూకా సన్నివేశాలు, ఆ కమిటీకి సంబంధించినటువంటి విచారణ అంతా పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రోజు అందించే ప్రయత్నం అయితే చేస్తుంది. దీనికి సంబంధించి నిన్న సాయంత్రం అమరావతికి అయితే త్రిసభ్య కమిటీ అయితే బయలుదేరి వెళ్ళినట్టుగా మనకైతే పూర్తి సమాచారాలు అయితే ఉన్నాయి. అయితే ఈ కమిటీకి సంబంధించినటువంటి ప్రాథమిక విచారణకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏవేవైతే ఈ నివేదికలో పొందుపరిచారనే విషయాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వానికి అందించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఏదైతే ఆగమ్య శాస్త్రం పండితులతో పాటు కూడా అక్కడ జరిగినటువంటి అధికారులతోని అక్కడ ఏ సెక్టర్ల కింద అంటే ఏ వర్గాలకు సంబంధించిన వాళ్ళకు ఎటువంటి పనులు నియమించారు, ఏ అధికారికి ఏ పనులు నిర్మించారనే విషయంపై టోటలీ అంటే ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, లేదా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆగమ శాస్త్ర పండితులతో కానీ అంతా చర్చలు జరిపిన అనంతరం కూడా పూర్తి స్థాయిలో నివేదికని తీసుకున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఈ విచారణ బట్టి ఎలాంటి అనుమతులు లేకుండా ఈ గోడలు నిర్మాణం చేశారు, ఉన్న నిర్మాణానికి ముందు ఎలాంటి పరిమితులు తీసుకున్నారనే విషయంపై అంతా కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి నివేదిక అందించేందుకైతే ఈ కమిటీ అయితే సిద్ధమైంది. అయితే ఇప్పటి వరకు ప్రాథమిక విచారణలో అయితే మటుకి ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ గోడ నిర్మాణం జరిగిందంటూ కూడా ఇప్పటికే నిన్న అధికారులు కూడా మనకు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అంతా నోటి మాట హడావడి మీదే జరిగిపోయింది. ఎందుకంటే తక్కువ సమయంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే సింహాచలం అప్పన్న నిజస్వరూప దర్శనానికి వస్తున్నటువంటి భక్తులను దృష్టిలో పెట్టుకొని చాలా తక్కువ సమయంలో పనులన్నీ వేగవంతంగా జరగాలి కాబట్టి ఈ రికార్డు స్థాయిలో అంటే పూర్తిగా ప్రాసెస్ ప్రకారంగా జరగాలంటే లేట్ అయ్యే క్రమంలో వీళ్ళు నోటి మాట ద్వారానే ఈ యొక్క వర్క్లన్నీ కూడా జరిపినట్టుగా తెలుస్తుంది. దీంట్లోనే నాణ్యతా లోపాలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి తీసుకెళ్లినటువంటి మెటీరియల్ శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఆ గోడ కూలినటువంటి ప్రాంతంలో దొరికినటువంటి కొన్ని ఆధారాలను సేకరించి వీటన్నిటి కూడా ప్రభుత్వానికి అందించేందుకు ఈ త్రిసభ్య కమిటీ తాలూకా టీం అంతా కూడా అయితే సంబంధించిన చెప్పేసి కూడా నిన్న చెప్పడం ఒక్కసారిగా తీవ్ర కలకలం అయితే లేకుంది. ఆ గోడ వద్ద శాంపిల్ తీసుకున్నటువంటి మరోసారి కొంతమంది కూడా ఈ విచారణ కూడా పరిస్థితి కూడా ఇక్కడ కనబడింది. అయితే ఈ పనులు 2024 మే నెలలో పూర్తి కావాల్సినప్పటికీ కూడా అప్పటి ప్రభుత్వం కానీ లేదా అప్పుడు ఉన్నటువంటి అధికార యంత్రాంగం దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ రకమైనటువంటి వాస్తవం జరిగిందని చెప్తున్నటువంటి పరిస్థితి పూర్తి రిపోర్ట్ ఇచ్చే ముందు ఇస్తామని కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పరిస్థితి ఇప్పటి వరకు. ఓకే, థ్యాంక్ యూ కన్నబాబు.